హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను ఈరోజు గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా దోసపిండి ఉంటుంది కదండి, ఆ దోసపిండిలోకి ముందుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా. నేను వీడియోలో చూపించా కదండి, ఆ విధంగా ఆనియన్స్, సోడా పొడి, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, కావాలంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు అండి, దట్ ఈజ్ ఆప్షనల్. నేనైతే క్యారెట్ అయితే వేయలేదు. ఇప్పుడు ఇవి నేను ఏమేమైతే తరుక్కున్నానో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కలిపి దోశ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు నేను ఆనియన్స్ వేసుకోవడం చూపిస్తాను చూడండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సోడా పొడి, దాంతోపాటు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, సోడా పొడి నేను యాడ్ చేసుకుంటున్నా కదండి. దోసపిండికి ఎంత సరిపోతుందో అంత సోడా పొడి యాడ్ చేసుకుంటే చాలండి. లేదంటే మనం సోడా పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఆ పొంగనాలు అనేది బాగా పొంగుతాయి, కానీ కొంచెం పులుపు ఎక్కువ అవుతుందండి. పులుపు తిరుక్కుంటుంది ఆ పిండి అనేది. సో ఎంత పిండికి తగ్గట్టు కావాలో అంతే తీసుకోవాలి సోడా పొడి వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఎవరైతే నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, నా చిన్న వ్లాగ్స్ని కంపల్సరీ ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ అండి. డోంట్ ఫర్గెట్ ఇట్. మా ఇంట్లో అయితే పొంగనాల పెనము ఎలా ఉందో చూపించబోతున్నాను. పొంగనాల పెనము కొన్ని ఏమండి, ఆ గుంతలు అనేటివి కొంచెం చూడు, మా దాంట్లో అయితే ఇప్పుడు మాది చిన్నదండి పొంగనాల పెనం అనేది. కొంతమందిది కొంచెం పెద్దగా ఉంటుంది, నాన్ స్టిక్కీ పొంగనాల పెనం కూడా ఉంటుంది. ఇదైతే ఇది చాలా ఓల్డ్ కాలం నాటి పొంగనాల పెనము, ప్రతి ఒక్కరి ఇళ్ళల్లోనూ ఉంటుందండి. దీనిలలో అయితే చాలా టేస్టీగా ఉంటాయి పొంగనాలు. యాక్చువల్గా పిల్లలకి సాయంత్రం పూట్ల వేయచ్చండి, చాలా స్నాక్స్గా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూసారు, ఈ పొంగనాల పెనంలో నేను బాగా ఫస్ట్ ఆయిల్ పట్టించాను. ఆయిల్ పట్టించిన తర్వాత ఒక ట్రిక్ అండి, ఏంటంటే మొత్తం పొంగనాలు నిండుగా వేసుకోకూడదండి. కొంచెం ఒక వెల్తిగా వేసుకున్నామంటే పొంగనాలు బాగా పొంగి బాగా ఉంటాయి అన్నమాట, బాగా లోపల ఉడుకుతాయి. మనము ఈ పొంగనాల్లో ఎంత ఉంటే అవి మొత్తం అంతా వేసేసామనుకోండి, పొంగనాలు నిండుగా వేసేస్తే ఆ గుంతల్లో ఆ పొంగనాలు అనేటివి పచ్చిగా ఉండి ఉడకవండి సరిగ్గా. సో ఒక 10 మినిట్స్ ఎనఫ్ అండి, 5 to 10 మినిట్స్ ఎనఫ్. వేసిన తర్వాత మనం తీసేసుకుంటే సరిపోతుందండి. ఇంకొక పక్క పెట్టుకోకుండా ఇంకొక పక్క బాగా కాలిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ పెట్టుకొని తిప్పేసుకొని 5 మినిట్స్ ఉంచుకొని దాని మళ్ళీ వేడయ్యాక అవి కాలాక మనం తీసేసుకొని తింటే సరిపోతుందండి. సో స్నాక్స్ టైంకి సరిపోతుంది. సో ప్రజెంట్ నేను ఇప్పుడు పొంగనాలు బాగా కాలుతున్నాయి చూడండి. ఇలా కాలాలండి, బాగా రెడ్డిష్గా అయ్యాక తీసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకొక బ్యాటిల్ నేను ఇంకొక వాయి వేస్తున్నాను. ఇంకొక వాయి అంటారండి దాన్ని. నేను ఇంకొక వాయి వేసేస్తున్నాను, అవి తీసేసుకొని పక్కకి. సో ఇంకొక వాయి కూడా నేను నూనె పెడుతున్నాను, నూనె అంటించుకొని బాగా నూనె అంటించుకున్న తర్వాత మనము దోసపిండి ఉంటుంది కదండి, పొంగనాల పెనం ఉంటుంది కదండి, అందులోకి పొంగనాల పెనంలోకి దోశని మళ్ళీ బ్యాటిల్ని బాగా కలుపుకొని ఈ పొంగనాల పెనంకి ఇలా నిండుగా కాకుండా కొంచెం వెల్తిగా వేసుకొని మూత పెట్టేయాలండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 or 10 మినిట్స్ బాగా ఉడికిన తర్వాత మనం తిప్పేసుకొని మళ్ళీ దాన్ని ఒక 5 మినిట్స్ ఉంచి కాలాక తీసేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్స్కి కానీ, కారం పొడిలోకి కానీ, చట్నీలోకి కానీ తింటే సూపర్గా ఉంటుందండి పొంగనాలు. ఎవరికి ఇష్టం ఉన్నది చెప్పండి ఇలాంటి పొంగనాలు స్నాక్స్ అంటే. అందులో మన ఆంధ్ర స్టైల్లో 5 నిమిషాల్లో అయిపోయి పొంగనాల బ్రేక్ఫాస్ట్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కంపల్సరీ కమెంట్స్ చేయండి ఎలా ఉన్నాయి ఏంటనేది. ప్లీజ్ మర్చిపోద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కంపల్సరీ ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వారు కంపల్సరీ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకొస్తాను, ఓకేనా? చూసారా, ఇలా తీసేసుకోవాలండి. నేను తిప్పేస్తున్నాను చూడండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఫర్